కూర్చోండి కూర్చోండి. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బాబు హలో అన్నాను ఇట్రా అక్క. ఇప్పటికే కాలాతీతమైంది. మీరెంతో ఓపికగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చి నన్ను మీ మంచి హృదయంతో మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేసినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శిరస్సు వంచి పాదాభివందన చేసి మరీ తెలుసుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం, మర్చిపోకుండా చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి. అవి ఈ సభకి పిలవగానే వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు గారికి, శ్రీనివాసరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పారు, స్వామివారి దర్శనం యూ వోంట్ గెట్ దర్శన్, హీ విల్ గివ్ యూ దర్శన్ అంటారు. భగవంతుడు ఆయన దర్శనం ఇవ్వాలి, కానీ మనం దర్శనం చేసుకుంటాం అనేటువంటి ఆలోచన చాలా పొరపాటు అని చెప్పడానికి అదొక నిదర్శనం. వాళ్ళు రావటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సభలో ఇంతమంది మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏదో రెండు ముక్కలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టు ఎక్కడా అనిపించలేదు. ప్రతి వాళ్ళు వాళ్ళ హృదయాంతరాల నుంచి మాట్లాడిన భావన నాకు కలిగింది. 42 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ చలనచిత్ర జీవిత చరిత్రలో ఎన్నో ఉడుదుడుకులు, ఎన్నో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని మీ అందరి ఆశీస్సులు 4 డికేడ్స్ దాకా తెచ్చుకోగలిగానంటే అది నా గొప్పతనం కాదు. అది ప్రేక్షకులు, ప్రేక్షక దేవుళ్ళు, ప్రేక్షక మహాశయులు వాళ్ళ యొక్క ఆశీస్సులే ఇంతవరకు మేము నిలబడగలిగాం. అదే లేకపోతే నేను వాళ్ళ ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. అంతకు మించి తెలుగు కళామ తల్లికి, తెలుగు సినిమాలు నిర్మించినటువంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నా శిరస్సు వంచి నేను పాదాభివందన చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో బ్రహ్మానందం నేమ్ నమోదు చేసుకున్నాడంటే, ఇన్ని సినిమాల్లో చేసి పేరు నమోదు చేసుకున్నాడంటే ఇన్ని సినిమాలు చేయటం గొప్ప కాదు. ఇన్ని సినిమాలు నిర్మించినటువంటి నిర్మాతలు, దర్శకులు ఉన్నటువంటి తెలుగు కళామతలి యొక్క గొప్పతనం. వాళ్ళు నిర్మించిన అన్ని సినిమాలు ఉండబట్టే మేము ఇన్ని సినిమాలు చేయగలిగాం. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మహనీయులకు అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా, ప్రభువెక్కిన పల్లకి కాదు అది మోసిన బోయీలు ఎవ్వరని, లైట్ మెన్ దగ్గర నుంచి అందరూ ప్రతి వాళ్ళు సహకరించి మేము ఈ స్థితిలో ఉండటానికి, ఈ స్థితిలో ఉండేటువంటి పరిస్థితికి తెచ్చినందుకు వారికి సహస్రద పాదాభివందన చేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈ ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి మూలకారకులైనటువంటి వ్యక్తులు మా గురువు గారు కీర్తిశేషులు జంధ్యాల గారు, తర్వాత చిరంజీవి గారు, ఆ తర్వాత రామానాయుడు గారు. ఈ 3 పేర్లు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో నేను నటిస్తున్నటువంటి నాలో ఉన్నటువంటి యాక్షన్ని క్యాచ్ చేసి తీసుకొచ్చి వీళ్ళకి ఇండియా సినిమాకు పరిచయం చేయాలని, అప్పుడు చంటబ్బాయి సినిమాలో చిరంజీవి గారు నటిస్తుంటే ఆయనకి నన్ను పరిచయం చేసి, ఆ పరిచయం ద్వారా నన్ను చెన్నైకి తీసుకొచ్చి చెన్నైలో అందరికీ పరిచయం చేసినటువంటి చిరంజీవి గారు, వీడు చాలా గొప్ప యాక్టర్ అండి, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు, బ్రహ్మాండంగా నవ్విస్తాడు, పెద్ద కమెడియన్ అవుతాడని ఆయనకి వెళ్ళిన ప్రతి చోటకి చిరంజీవి గారు నన్ను వెంట పెట్టుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు జంధ్యాల గారు వీడైతే చాలా బాగుంటుందని అహనా పెళ్ళంట సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి నన్ను కీర్తిశేషులు కోట శ్రీనివాసరావు గారి అసిస్టెంట్గా నన్ను నియమించి ఆ క్యారెక్టర్ చేయటం వల్ల అది పెద్ద హిట్ అయ్యి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఆ సినిమాకి రావడం, అందులో సినిమాలో నటించినటువంటి అందరికీ రావటం, ముఖ్యంగా కొత్త వాళ్ళైనటువంటి కోట శ్రీనివాసరావు గారు, అప్పటికే ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు, ఆయన తర్వాత నాకు ఆ పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉండి అలా 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 వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇన్ని వందల సినిమాలు నటించగలిగాను. అది నా గొప్పతనం అని నేను ఈనాడు ఫీల్ అవ్వలేదు. కొంతకాలం వరకు ఫీల్ అయ్యేవాడిని, చాలా గొప్ప నటుండి నేను, లేకపోతే నన్ను వీళ్ళందరూ మామూలుగా ఏదో పెద్ద పుడింగిరయుడు అని
అనుకుంటున్నారంటే కొంచెం కాలు రగరేసుకుని నడిచిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒక స్టేజ్లో ఏంటంటే ఒక లవ్ అనేది అంటే ఒక స్థితి అనేది అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి మారుతుందనటానికి నేను DD8లో దాన్ని ఏమంటారు టీవీ దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు అక్కడ నేను చేసిన యాక్షన్కి అందరూ పక్కపక్కల బ్రహ్మానందం అని అంటే చాలా ఆనందపడిపోయాడు. అబ్బో మనకు చాలా పెద్ద పేరు వచ్చిందిరా అని. మున్సిపాలిటీ బండిలాగా చెత్తబళ్ళు వస్తాయి చూడండి, ఎక్కడైనా యాంటీనా ఉన్న ఇల్లు ఉంటే అక్కడ ఆగేవాడిని. అంటే వాళ్ళు బయటకు వచ్చి చూసి ఇదే బ్రహ్మానందం అంటారేమో అని ఆనందం. సో అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ బ్రహ్మానందం బికేమ్ ఏ హౌస్ హోల్డ్ కమెడియన్ అనేటువంటి స్థితికి పరమేశ్వరుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నేను ఇందాక చెప్తున్నాను, చాలా సందర్భాల్లో నేను వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకంటాను, ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నేను మా ఇంట్లో అంటే అదొక పిచ్చి నమ్మకం. మిగతా వాళ్ళ నమ్మకంగా ఉండొచ్చేమో కానీ ఎవడో ఒకరిని నమ్ముకుంటే వాడు మనకు సాయం చేస్తాడులే అని మనం అంటుంటాం చూడు. ఒరే ఎందుకురా చోట తిరుగుతావు, వాడి దగ్గర పడుండు, అది ఆయనే ఏదో జీతం పెంచుతాడు, ఏదో చేస్తాడు, నువ్వు శుభ్రంగా బతకొచ్చని పెద్దలు మనకు చెప్తుంటారు. అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఆయన్ని బతికితే ఆయనే ఏదో మనకు కావాల్సింది ఎప్పుడెప్పుడు ఏది ఇస్తాడో అనేది, అలాగా ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని గడిపినటువంటి వాడు. ముఖ్యంగా మా అన్న బాబు మోహన్, నా మనవడు బాబు మోహన్, ఓకేనా. నేను బాబు మోహన్, కోట శ్రీనివాసరావు ఆ రోజుల్లో 3 ఇన్విటబుల్స్ అనేవాళ్ళు మమ్మల్ని. మేము ముగ్గురం కంపల్సరిగా ఏ సినిమాలైనా ఉండి తీరాలి. ఇది నేను చెప్పేది ఒక 10 to 15, 20 years బ్యాక్. ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం అండ్ బాబు మోహన్ ఉండాలి. మేము ఇందాక చెప్పాడు బాబు మోహన్ గారు ఏమన్నారంటే, మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అని. మీకు తెలియదు, నీకు టైం సెన్స్ తెలుసురా అసలు నీకు? మనవడు అనుకున్నావు, ఇష్టం వచ్చినట్టు తిడతాను. ఇప్పుడు నువ్వు నోరెత్తడానికి వీల్లేదు. ఎందుకంటే 6:30కి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్లో, పర్లేదు పరువు ఉంటే కదా పోవటానికి, 6:30కి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. వీళ్ళిల్లు సికింద్రాబాద్ పక్కనే. కరెక్ట్గా 6:31కి ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వాడి చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కంపార్ట్మెంట్ దగ్గర. ఎవరు ఏంటి ట్రైన్ కదులుతున్నప్పుడు పరిగెడుతున్నాడు ఏంటి అనుకునేవాడు. చూస్తే వీడు ఒక క్యారేజీ చేపల కూర, అందులో ఏదో పప్పు, ఇంకోటి ఏదో. అన్న నీకోసం చేపల కూర తెచ్చినానే. ఎవరికి తెచ్చాడు? అసలు ఎక్కకపోతే ఏంటి పరిస్థితి అని ఎక్కి శుభ్రంగా తిని పడుకునేవాడు. పడుకుని ఒక అర్ధరాత్రి పూట అని ఏంటా ఏమైందంటే, చలిగా ఉంది బావా, చలిగా ఉంది. ఏంటి చలిగా ఎందుకుందిరా అంటే, అప్పుడు ఒక ముద్ద తగ్గించుకొని తింగితే ఆ చలి ఉండదు, పాడు ఉండదు. ఏసీలో పడి మళ్ళీ కింద కూర్చోబెట్టి కింద పడుకోబెట్టి ఇలాగా వెళ్తుంటే టికెట్లు ఉండవు. ప్రొడక్షన్ మేనేజర్ టికెట్ గురుగారు మనకి నిర్వహణలో వచ్చేస్తాయి. అదే మామూలు టికెట్ అనుకునేవాళ్ళం మనం, ప్లాట్ఫామ్ టికెట్ అనమాట. అది తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రతి ఒక్కడు బెమ్మారా బామ్మోను ఏడా టికెట్ లేదా, కన్ఫర్మ్ లేదండి, పోనీ అక్కడ కూర్చోడాడు పక్కన, ఏది లెట్రిన్ పక్కన కూర్చో. అది ఇలాగా అంటే నవ్వించేవాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం అంటారు కదా. మీకు అనవసరం, మీకు మేము నవ్వించాలి. ఎన్ని తిప్పలు పడి నవ్విస్తామంటానికి కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ. జెనిత్ పాయింట్ బాగా భయంకరమైనటువంటి ట్రాజడీ నుంచి కామెడీ వస్తుందని చెప్తారు. అది ఎందుకంటే ఇదిగో ఇలాంటి కష్టాలని మాకు అనవసరమయ్యా, నువ్వు నవ్వించు, మాకు నవ్వాలి. నువ్వేం పడితే మాకెందుకు, నువ్వు రైల్లో టికెట్ లేకపోతే మాకెందుకు, ఉంటే మాకెందుకు. కామెడీ ఏం చేస్తున్నాడు? మామూలుగా మాకున్నటువంటి మొహాలు అంతంత మాత్రం. ఈ మొహాల్ని మళ్ళీ ఇందాక మన మిత్రి సత్య చెప్పినట్టు మా మొహాల్ని వికృతంగా మార్చుకుని ఇలా కొట్టబోయాడు అనుకోండి, ఇలా అనాలి, అలా అంటే కానీ నవ్వరు. అలా నవ్వటం కోసం 24 గంటలు ప్రయత్నం చేసి రిహార్సల్ చేసుకుని కష్టపడి తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించడానికే మా ఏడుపంతా.
అటువంటి కామెడీ జీవితాల్ని పంచుకొని పుట్టినటువంటి మమ్మల్ని మీరు ఏదైనా చిన్న చితక పొరపాట్లు తప్పులు ఉప్పులు ఉన్న పండురా పాపం పొద్దున్న లేస్తే నవ్విస్తాడు అని వదిలేద్దాం అనే పెద్ద మనస్తత్వాన్ని మానవాళి తెలుసుకోవాలని నా మనస్తత్వం. అది నా ఆశ్చర్యం. అది మనుషులు మానవులమైనందుకు ఎక్కడ ఒక్కొక్కటి జాబ్ ఏంటి, మిమ్మల్ని నవ్వించడం, టు మేక్ యూ హ్యాపీ, రైట్? ఆలోచన కలిగినటువంటి వ్యక్తులకి మీరు కమెడియన్ని చీప్గా చూడొద్దు. అభిమానించండి, ఆదరించండి, ఆరాధించండి, అల్లరి మాత్రం చేయొద్దు. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్. అవునమ్మా, 40 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి, ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మా జనరేషన్ అంటే ఇప్పుడు మేమున్న వాళ్ళకి, ఇఫ్ యూ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్ అంటాడు. మన తర్వాత వచ్చే వాళ్ళకి అలా దారి ఇవ్వాలి, వెళ్ళండి అని. లేదు నేనే ఉంటాను, తలకి రంగేసుకుంటాను, జుట్టు ఇలా తిప్పుతాను, చాలా ఎంగా కనపడతాను అంటే కుదరదు. మనం చెయ్యగలగాలి. వయస్సు ఒకటి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం మన యొక్క స్థితిగతుల్ని, మన యొక్క ఏజ్ని, మన యొక్క విషయాన్ని అంతా మనం జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకుని ఆత్మవిమర్శ చేసుకోగలిగినప్పుడు 10 కాలాల పాటు హాయిగా ప్రశాంతంగా నువ్వు ఉంటావు, 10 మందిని ఉంచగలుగుతావు. అందువల్ల ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి, జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యాలు, నిజాలు. అందుకనే మనకి ఇది నేరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించు, ఆ నేరమే ముత్యమట్లు భాషించు, నడినీదళ సంక్షితమై అంటాడు. నీటి చుక్క తప్తలోహమున నిలిచి బాగా కాలుతున్నటువంటి నీళ్ళ పెనం మీద వేస్తే చుయ్యమని అది దానికి నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది. అదే నీటి చుక్క తామర ఆకు మీద పడినప్పుడు ముత్యంలా అనిపిస్తుంది. అబ్బా ఇది ముత్యమా అనే భావన మనకు కలుగుతుంది. అలాగే దేవుడి గుళ్ళోకి వెళ్ళి రూపాయి బిళ్ళ దేవుడు గుళ్ళో వేస్తే అది అవుతుంది. ఆ రూపాయి బిళ్ళ బయటికి తీసుకొచ్చి ఎవరికన్నా ఇస్తే ముష్టవు. కాబట్టి దానికి ఉన్నటువంటి విలువ దానికి ఉంటుంది. దాన్ని ఉపయోగించేటువంటి విధానం మాత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మహనీయులందరికీ ఇంతమంది ఇంత ఓపికగా కూర్చుని, ఆ తర్వాత ముఖ్యంగా వీళ్ళ పేరు చెప్పబోతే బాగుండదు, అందరూ మెడల పైకి చూస్తున్నారు, సీను ఇటు పేరం గ్రూప్ వాళ్ళు. కాబట్టి మేము ఇంత కష్టపడి మేము సన్మానం చేస్తే ముఖ్యంగా ఇక నుంచి ప్రతి బర్త్డే మేమే చేస్తాం. అన్నయ్య గారు, మీ 100వ బర్త్డే కూడా ప్రపంచవంతంగా చూసే విధంగా మేము చేస్తామని ఈ సభ మీదుగా చెప్తున్నాం. ఇప్పుడు ఏదైనా చిన్న పొరపాట్లు జరిగి ఉంటే క్షమించండి. నెక్స్ట్ బర్త్డేకి శిల్పకళా వేదికలో అతి పెద్దగా చేస్తాం అన్నయ్య. ఇంతకంటే పొరపాటు ఏమైనా ఉంటుందా? పావు గంట వాగే, ఇప్పుడు 1 మినిట్ అని చెప్పి 1 సెకండ్. కాబట్టి పర్లేదు నాన్న, ఇలాంటివి టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. తప్పు చేయటం మానవ లక్షణం, మానవ సహజం. అది తప్పు చేసేవాడి గురించి 2 2 4 2 4 8 2 5 10 2 6 16 12 2 7 14 2 8 16 అని అన్నాం అనుకోండి, పొరపాటున ఇప్పుడు చూసారా మధ్యలో 2 6 16 అనేసరికి ఏయ్ అన్నాడు అంటే నిజం. అన్నీ మంచి చెప్పేంత వరకు ఎవడు పట్టించుకోడు. ఎక్కడో ఒక చోట నోరు జారుతాం, తప్పు జారుతాం, దాన్ని వెంటనే క్యాచ్ చేస్తారు. అది హ్యూమన్ సైకాలజీ. నువ్వు కాదు, నీకేం తెలుసు నీ మొహం. కాబట్టి ఇటువంటి స్థితిలో పొరపాట్లు ఏవేవో జరగటాలు, ఏవేవో చేయటాలని కాకుండా, ఇదిగో ఈ సీని ఇన్ఫ్రా మీరందరూ మాట్లాడకండి. చూసారా, 10 మందికి చెప్పేవాడిని ఒకటి చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీని ఇన్ఫ్రా వాళ్ళకి పేరం గ్రూప్. అవునమ్మా, ఏమమ్మా చెప్పకపోతే ఏం చేస్తారు ఇప్పుడు? గిరీష్మా గారికి. ఆ తర్వాత నాకు పాపం ఇతను 4 రోజుల క్రితం వచ్చాడు ఇంటికి. వచ్చి నన్ను మీకు సన్మానం చేస్తున్నామండి అన్నారు. నేను సన్మానాలు ఇవన్నీ ఒప్పుకొని చాలా కాలం అయింది.
ఎందుకు ఏమి అంటే ఒక స్టేజ్లో మనకు సన్మానం చేస్తున్నాను కానీ శుభ్రంగా స్నానం చేసి మొహం పౌడర్ గౌడర్ రైస్ వేసుకుని సన్మానం అనుకుంటూ వెళ్ళేవాడిని. ఏం చేసామని మనకి సన్మానం, ఇంకా ఎంత చెయ్యాలి, ఎంతో ఎంతో చేయాల్సింది ఉంది కదా, వద్దులే సన్మానాలు అవి అనుకుంటే కాదు సార్, మేము మీకు ఎప్పటి నుంచో సన్మానం చేయాలని అనుకుంటున్నాను. మీ దగ్గరికి రావడానికి యాక్సెస్ దొరకలేదు, అది దొరికింది. అటువంటి పరిస్థితుల్లో మీకు మేము సన్మానం చేయాలి, మనస్ఫూర్తిగా చేస్తామండి, మీరు దయచేసి యాక్సెప్ట్ చేయండి అని. మన శ్రీను, నువ్వు ఉండవా బాబు, ఇది వచ్చి నన్ను అడిగితే నేను కాదనలేక, ముఖ్యంగా కాదనలేకపోవటం నేనేదో పెద్ద గొప్ప తోపు బుడింగి అని కాదు. ఎందుకు కాదనలేకపోయానంటే ఒక అభిమానంతో, గుండె నిండా ఉన్న అభిమానాన్ని పంచుకుంటానని చెప్పినప్పుడు ఇంకా నేను దాన్ని నో అనటం ఒక కళాకారుడిగా సమంజసం కాదు. ఏ అభిమానంతో నన్ను ఇంత బాండ్ చేశారో, ఇంత పెంచారో వాళ్ళని తప్పకుండా నేను కావాలని. ముఖ్యంగా 70th బర్త్డే అన్నారు, మరి వాళ్ళకి ఎవరు చెప్పారో ఏంటో, వేసి పడేశారు 70 అని. మనకేముందిలే నేను కూడా ఓకే అనేసాను. అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు తెలుసా, ఇంకా తక్కువ అనుకుంటున్నారు కదా. కాబట్టి ఇలాంటివి నేను అందుకనే చాలామంది ఏమంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ మీమ్స్ వాడేస్తున్నారు సార్, మీరు అసలు పట్టించుకోవట్లేదు సార్, వాళ్ళందరూ ఏది పడితే అది రాసేస్తున్నారు సార్ అంటారు. అంటే నేనేమంటున్నానంటే ఒక మాటలో చెప్పాలంటే మీమ్ గాడ్ అని ఇందాక చదివారు. మీమ్ గాడ్ అనే పేరు ఎలా వచ్చిందంటే నాకు ఇంతమంది మీమర్స్ ఉండబట్టి వచ్చింది. వీళ్ళు లేకుండా నా మీద ఎందుకు అనొద్దు, అలా అనొద్దు అని నేను అనున్నట్టయితే బ్రహ్మానందం ఓల్డ్ కమెడియన్, ఫేడ్ అవుట్ కమెడియన్ అయి ఉండేవాడు. నన్ను బతికిస్తుంది, ఇప్పటి వరకు ప్రజల్లో నన్ను నిలబెట్టింది మన మెంబర్స్, యూట్యూబర్స్, వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గ్లోబల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ, అది మన వాళ్ళు ఎవరండి, చిరాకు వచ్చి వెళ్ళిపోయారా? లేదు, వాళ్ళు అజయ్ కుమార్ అండ్ మనీష్, వీళ్ళు ఏమంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు, మీరు ఎన్ని సినిమాలు చేశారో ఆ రికార్డు దుబాయ్లో జరుగుతున్న సన్మానానికి ఇస్తామండి, ఇక్కడ జరుగుతున్న ఈ సన్మానానికి మీకు సర్టిఫికెట్ మాత్రం మేము ఇంగ్లాండ్ నుంచి తెప్పించి అక్కడ అప్రూవ్ చేసుకొని మేము ఇక్కడ ఇస్తామండి అన్నారు. అనగానే పెద్ద మనసుతో ఈ మన శ్రేణి ఇన్ఫ్రా వాళ్ళు, పేరం వాళ్ళు అంగీకరించి ఈ స్టేజ్ మీద ఇవ్వడానికి నా వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీ గ్లోబల్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ నా తమ్ముడు మిస్టర్ అజయ్ కుమార్ ఫ్రమ్ వరంగల్, అతను అద్భుతమైన కళాకారుడు. నువ్వు ఎవరు పడితే అద్భుతమైన కళాకారుడు అంటావేంటని అనుకోవచ్చు మీరు, నేను ఎవరిని అన్ను, ఎందుకంటే అద్భుతం ఉంటే తప్ప. అతను సూది ఉంటుంది కదా, సూదికి ఒక చిన్న హోల్ ఉంటుంది దారం కూర్చడానికి, దానిలో ఒక అద్భుతమైనటువంటి బొమ్మలు చెక్కి మనకు క్లియర్గా కనపడేటట్టు చేయగలిగినటువంటి మహా కళాకారుడు ఆయన. అదిగో ఎదురుగా ఉన్నాడు అజయ్, మీరు ఒకసారి స్టేజ్ మీదకి రండి. తర్వాత అలాగే కాకుండా కనురెప్పలో ఒక వెంట్రుక ఉంటుంది, ఆ వెంట్రుక చివర నటరాజు నృత్యం చేస్తున్నట్టు చెక్కినటువంటివి. ఇట్లాంటి ఆణిముత్యాలు చాలా ఉన్నాయి, ఇలాంటి జాతిరత్నాలు చాలా ఉన్నాయి. కాకపోతే మట్టిలో మాణిక్యాలా ఉండిపోతున్నారు. తీసుకురావాల్సినటువంటి స్థితి ప్రభుత్వాలకి గర్వకారణమైనటువంటి విషయం ఇట్లాంటివి. ఇతను ద్వారా వాళ్ళు ఇతనికి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారన్న నాకు. అంటే మీరు తప్పకుండా మీకు ఇవ్వాలని మీరు వాళ్ళు ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతున్నారంటే, నా దగ్గర ఏంటంటే ఒక జబ్బు, అదేంటంటే గబుక్కుని ఎవరన్నా వచ్చి ఏం ప్రమాదంగా దగ్గరికి వెళితే ఏమంటాడు, ఎందుకు వచ్చిన గొడవరా అనే అదొక, ఇదిగో మన ఇందాక బిత్తిరి సత్తి చెప్పాడు చూడు, ఏమంటారు ఎందుకు వచ్చింది నా దగ్గరికి వెళ్ళగలవా అని అదొక చిన్న లైన్ ఒకటి వేశారు. బాగానే ఉంది, ఒక రకంగా బెటరే అది, ఎందుకంటే గబుక్కుని ఎవడు పెడతాడు, గబుక్కుని రారు. సరే, అలాగా నా దగ్గరికి వచ్చి మీకు ఈ అవార్డు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి అంటే, వాడికి ఇలాగా ఎంతమందికి అని ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. అయిపోయింది అనుకున్నారు కదా, అవలా ఇంకా ఆపేస్తాడ్రా బాబు అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నారు మీరు. ఆపను. ఎందుకు ఆపనంటే, ఇప్పుడు ఇలాంటి సమయంలో
కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి విషయం చాలామందికి ఉంది. ఆ తర్వాత ఇందాక నా పక్కనే కూర్చున్నటువంటి ప్రగతి గారు, ఆవిడ మేడం ఒక ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, కష్టపెట్టారు అనుకున్నప్పుడు దాంతో కుమిలిపోవటం, కుంగిపోవటం, డిప్రెస్ అవ్వటం సాధారణమైనటువంటి విషయం. అది హ్యూమన్ నేచర్, అది తప్పదు. గబుక్కున ఏంటే నీ మొహం అన్నాడు అనుకోండి, అబ్బా ఇలా అన్నాడు ఏంటని బాధ. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ షుడ్ ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, యూ షుడ్ మీట్ ఇట్ అని నిరూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రగతి. కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు బాబు మోహన్, ఇప్పుడు ఏదో కమిడియన్ బాబు మోహన్ అన్నాడు. పరువు ప్రతిష్ఠ అనే సినిమాలో బాబు మోహన్ గారి నటన ఒకసారి ఇంటికి వెళ్ళి వీలుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు దాన్ని ఏమంటారు గూగుల్ కొట్టి చూడండి. ఎర్రగూడ అనే సినిమాలో నేను తను ఇద్దరం కలిసి, తను కాటికాపరిగా నేను బ్రాహ్మణుడిగా ఇద్దరం కలిసి గొప్ప స్నేహితుల కింద నటించినటువంటి అద్భుతమైనటువంటి నటన చేసినటువంటి మహానటుడు అలా కనిపిస్తుంటాడు. కానీ అలా ఏదో సినిమాల్లోకి లేదా రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయనలో వచ్చినటువంటి మార్పులు బోర్డని ఉండొచ్చేమో, కానీ నటుడిగా ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞత కలిగినటువంటి వాడు. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు, కోట శ్రీనివాసరావు పక్కన నిలబడి అతనితో జోడీగా, కోట శ్రీనివాసరావు అంటే వాడు అపర నటరాజు, అటువంటి వాడి పక్కన నిలబడి ఇదిగో బాబు మోహన్ గారు ఉంటేనే బాగుంటుందిరా కోటగాడి యాక్షన్ అని అనిపించుకోగలిగినటువంటి ఇలాంటి వాళ్ళు ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఒక ఎంఎస్ నారాయణ, ఒక వేణుమాధవ్, ఆ తర్వాత ఒక ఎవరు మన సునీల్ ఉన్నాడురా, ఏవిఎస్, ఏదో నోటికి వచ్చిన పేరు చెప్పేస్తామండి. వీళ్ళందరూ కీర్తిశేషుల్లో రచ్చ రవి అంటే ఎలా బాగుండదు కదా. అందుకని ఇటువంటి వాళ్ళందరూ అట్లాంటి చదువుకున్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు బ్రహ్మాండంగా నవ్వించి వదిలిపెడతారంటే నవ్వు ఎక్కడి నుంచో తెలిసిన మనుషులు వాళ్ళు. ఇందాక చెప్పాను, బజార్ను నడిచి వెళుతున్నప్పుడు కాలికో దెబ్బ తగిలింది అనుకోండి, మొట్టమొదటి ఆ దెబ్బ చూసుకొని అబ్బా చచ్చిపోతున్నావురా బాబోయ్ ఇదేంటి ఇలా జరిగిందని, దానికి అని అన్న దీన్ని నేను చూడండి అంటే వెంటనే వాడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ చేసి కట్టుకట్టి వదిలేశారు అనుకోండి, ఓకే. రెండోసారి తగిలింది అనుకోండి, అబ్బా మళ్ళీ అక్కడే తగిలిందిరా బాబు అని అనుకుంటాం, ఇంకా ఎక్కువ బాధపడతాం, ఇంకా 2 ఇంజక్షన్లు ఎక్కువ చేయించుకుంటాం. అదే 10వ 11వ తగిలింది అనుకోండి, అదేంటరా అది ఎప్పుడు ఇక్కడే తగులుద్ది, ఏంటో ఎక్కడ ప్లేస్ లేనట్టు అక్కడే తగులుద్ది ఏంటి, ఇంజక్షన్ అదే బదులేవే. అక్కడి నుంచి అంతటి విషాదం నుంచి కామెడీ పుడుతుంది. కాబట్టి ఆ కామెడీ నేర్చుకొని మీ అందరికీ పంచిపెట్టేటువంటి ఈ హాస్య నట బృందాన్ని, మీరందరూ హాస్యాన్ని, ఎందుకంటే ఒక హాస్యం ఎంత గొప్పదంటే ఇంకా నేను చాలాసేపు చెప్పగలను, మరీ ఇంత హింసించకండి సార్, వాళ్ళు భోజనాలు పెడుతున్నారా ఉన్నాయంట, అయితే పర్లేదు చచ్చినట్టు వినాలి మీరు. ఎందుకంటే హాస్యం ఎంత గొప్పదంటే, ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమా చూస్తున్నప్పుడు అబ్బా హీరో ఏం యాక్ట్ చేశాడు రా, బ్రహ్మాండంగా చేశాడు, సినిమాలో అద్భుతంగా నటించాడు అంటాం, హీరోయిన్ సూపర్ రా అదిరిపోతుంది అనుకుంటాం, సీనరీస్ చాలా బాగున్నాయి అంటాం, విలన్ అదిరిపోయేటట్టు చేస్తున్నానంటాం అని ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడుకుంటాం. కానీ కామెడీ ఇక్కడ కూర్చొని గంభీరంగా అలా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు కామెడీ బాగా చేశాడే అని అనం, అక్కడ చచ్చినట్టు నవ్వాలి. అలా నవ్వించగలిగిన వాడే కమెడియన్, అలా నవ్వించగలిగిన వాడే రియల్ కమెడియన్. ఇట్లాగా ఇలాంటి కమెడియన్స్, ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి అన్ని భాషల్లో కమెడియన్స్ ఉన్నారు, కానీ తెలుగు భాషలో ఉన్నంత వైవిధ్యం కలిగినటువంటి హాస్య నటులు చాలా తక్కువ మంది మిగతా ఇండస్ట్రీస్లో ఉన్నారు. వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కమెడియన్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవడగోల వాడు సినిమా ఒక అతను కొనుక్కున్నాడు హిందీలో, ఎవరో కాదు హీరో, అతని పేరేంటి, ఒక హీరో, యంగ్ హీరో పేరు గోవింద, కొనుక్కొని అతను ముచ్చటపడి కొనుక్కున్నాడు హిందీలో తీయమని. కమెడియన్స్ లేక
ఇంకా సినిమా తీయలేదు, అక్కడే ఉంది బాక్స్. అది అంటే ఏమైనా అటువంటి స్థితిలో, ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణానికి సహకరించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక మాట్లాడిన వాళ్ళలో మన రచ్చరవి బాగా మాట్లాడాడు అంటాను అనుకుంటున్నావు కదా నువ్వు, చాలా సరే అది విషయం. తర్వాత ఎవరు మన మిత్తిరి సత్తి ఎక్కడ ఆ మాటలు రామ్మోహన్ రెడ్డి, ఓహో జితేంద్ర నువ్వు వచ్చావా, రామ్మోహన్, తర్వాత మూర్తి గారు, వీళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళు దట్ వర్డ్స్ కమ్ ఫ్రమ్ దేర్ హార్ట్. ఏదో 2 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోదామని కాదు. నాగేంద్ర కుమార్ మై స్టూడెంట్ అతను. కాబట్టి వీళ్ళందరూ నన్ను ఇంత ఆశీర్వదించి ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు నవ్వుతూ చించండి చింపండి అని రాశారయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకని మాట్లాడటం అనేది ఒక ఆర్ట్. ఎవడు పడితే వాడు మాట్లాడటానికి కుదరదు. ఏదో మైక్ ఇచ్చాం కదా అని ఏదో ఇప్పుడు ఒక అతను మాట్లాడతాడు, చెప్తా చూడు. సోదరి మండలారా, భయం జనాన్ని చూశాడు, కంగారు వచ్చేసింది. ఈరోజు మళ్ళీ అరిచాడు. ఈరోజు నేను అది ఈ గ్రామానికి నేను ఇది కావాలని నేనెంతో ఇదయ్యాను. నేను ఇదవటం వాటిలో వాళ్ళందరూ నన్ను ఇది చేయటం, నేనేదో రకంగా ఇదయ్యాను. కానీ ఒక్క విషయం నేను మీకు అది ఇలాగా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అలాంటి వాటిలో సబ్జెక్ట్ లేకుండా మాట్లాడటం చాలా కష్టం. ఇప్పుడు బాబుమోహన్ అనేటువంటి వాడు చాలా గొప్ప నటుడు, అంతేకాకుండాను అటువంటి మహనీయుడు. ఇలాగా రకరకాల పద్ధతుల్లో ఇష్టమైన ధోరణిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోకుండా కంటెంట్ ఉన్నతోటి హృదయంతో మాట్లాడేటువంటి ఈ ఫంక్షన్కి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నట భీష్ముడు మా ఎవరు లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఎల్బి శ్రీరామ్ గారు. లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు అంటే ఎంఎస్ నారాయణ ఆయన మీద జోక్ వేశాడు. మీరు ఎంత కాంట్రవర్షియల్ పర్సన్ కూడా లేడండి అన్నాడు. అదేంటి కాంట్రవర్సీ, నేను కాంట్రవర్సీ ఏంటి సార్ అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, మీ ఇంటి పేరు లంక, నీ పేరు శ్రీరామచంద్రమూర్తి, ఇంతకంటే కాంట్రవర్సీ ఏం కావాలండి అన్నాడు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఆడియన్స్ నుండి, నవ్వుతూ చింపండి అనేసి వచ్చింది. ఈ పేపరా? పేపర్ చింపాలట. పేపర్ నవ్వుతూ చించడం ఎందుకండి? నవ్వుతూ నవ్వించండి అంటే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ దాని కింద ఒక పెయింటింగ్ ఉందట. ఓహో ఓకే, Yes. ఒకసారి పక్కకి జరగండి. ఓహో సూపర్. Thank you so much for sending this beautiful frame. ఇది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏది? సీనా నెక్స్ట్ ప్రోగ్రామ్ సీను. ఒకసారి దూరం జరపండి, ఒక్కసారి గ్రూప్ ఫోటో. ఒక్క నిమిషం అందరు జరగండి ప్లీజ్, కొద్దిగా వెనక జరగండి అందరూ. గ్రూప్ ఫోటో ప్లీజ్. అమ్మ కొద్దిగా వెనక జరగండి, అన్న కొద్దిగా అందరు జరగండి. సార్కి ఒక గ్రూప్ ఫోటో ఇద్దాం. బాబుమోహన్ అన్న ఉండండి. ప్రగతి గారు మేడం ముందుకు రారా ప్లీజ్. రఘుబాబు అన్న చూశాను. రండి గ్రూప్ ఫోటో. ఒక ఫోటో రండి. మేడం ప్రగతి గారు ఏడున్నారు? కొద్దిగా తమ్ముడు కొద్దిగా వెనక జరగండి. మీరు ఉండండి, ఒకసారి జరగండి అందరు. అమ్మ వెనక
వెనకకి జరగండి ప్లీజ్. ఓ అన్న మేము పిలుస్తామన్నా అన్న స్టెప్ బై స్టెప్. అన్న ఇది పట్టుకో ప్లీజ్ ప్లీజ్. అరే తమ్ముడు ఆగండి రా. గజమాలతో ఒకసారి జరుగుతుంది కనపడుతుంది. గజమాలలో సార్ మీరు ఉండండి అమ్మా. మీరు ముందు పో. ఇక్కడే ఉండు తమ్ముడు ఒక్క నిమిషం జరు. గజమాలతో ఆ మీడియాకు ఒకసారి ఇవ్వండి, స్పోజ్ ఇవ్వండి. కుదిరి జరగండి జరగండి. వద్దు వద్దు అవన్నీ ఏం లేవు. నువ్వు మధ్యలో చెప్పకురా. దూరం జరగండి, అందరు దూరం జరగండి. స్టెప్ బై స్టెప్ వస్తారు. బౌన్సర్స్ ఎవరు? మైక్ రావట్లా. అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. ప్లీజ్ ప్లీజ్ 1 by 1 ఒక్కొక్కరిగా రావాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ కోఆపరేట్ చేయాలి.